నమస్కారం సార్. నమస్తే నమస్తే. మీ పేరు సార్? యాగంటి వెంకటేశ్వర్లు. ఇక్కడ అడిగొప్పల్లో యాగంటి అమ్మవారి గారి గురించి మీ గురించి వారి పేరు ఎన్ని సంవత్సరాల నుంచి తెలిసింది సార్? మేము ఇది నా తాత పత్రాలు చెప్పే దాన్ని బట్టి మేము ఇదంతా ఈ అమ్మవారికి ఇన్సిడెంట్ జరిగింది 1600 సంవత్సరాలు జరిగింది అనుకోండి. 1600-1700లో. చరిత్ర గురించి చెప్పగలుగుతారా? చరిత్ర అంటే అమ్మవారి యొక్క తల్లిదండ్రుల పేరు యాగంటి సుగుణమ్మ తల్లి, యాగంటి రామయ్య తండ్రి. ఆ పుణ్య దంపతులకి 4 కుమారులు ఉన్నారు. మూర్తయ్య, వెంకయ్య, నరసయ్య, లింగయ్య. అయితే వాళ్ళకి అమ్మవారి తల్లిదండ్రుల కింద 4 మగపిల్లలు, ఆడపిల్ల కావాలని ఉద్దేశంతో శ్రీశైలం పోయి మల్లికార్జున స్వామికి మొక్కుని వచ్చి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి మొక్కుని వచ్చిన తర్వాత అమ్మవారు జన్మించింది. వీళ్ళకి ఈ పుణ్య దంపతులకి జన్మించిన తర్వాత అమ్మవారికి అంటే అందుకని మేము అమ్మవారు పార్వతీదేవి అంశం అనుకుంటున్నాం. అయితే పుట్టిన తర్వాత అమ్మవారికి శ్రీలక్ష్మి పేరు పెట్టారు. అమ్మవారు అంటే కొంచెం చిన్నప్పటి నుంచి 5-6 సంవత్సరాల దగ్గర నుంచి అమ్మవారి వయసు 5-6 సంవత్సరాలు ఉన్నప్పటి దగ్గర నుంచే బాగా భక్తిభావంతో ఉండేది. రామయ్య గారికి 100 గోవులు మంది ఉండేది, ఆవులు. అయితే ఒక కామదేవుని ప్రతిరోజు అమ్మవారు గోమాత చుట్టూ తిరిగి 3 ప్రదక్షిణలు చేసి గోపరిష్టాన్ని సేవించేది. అలానే ఇప్పుడు ప్రతిరోజు అలానే చేస్తుండేది. ఒకరోజు యథావిధిగా ఒకరోజు ఆంబోతు వచ్చి ఏదైతే గోమాత ఉందో ఆ కామదేవుని క్రీడించిపోద్ది. ఆంబోతు అంటే పోతుంది అంటాం కదా అది. అయితే ఏమైందంటే అది ఏం తెలియక ఎప్పటిలాగా న్యాచురల్గా సరే మామూలుగా రోజు అమ్మవారు గోమాత చుట్టూ తిరిగి తర్వాత ఆవు పంచ సేవించింది. ఆ ఆవు పంచకులో ఉన్నటువంటి వీర్యకణాలు అమ్మవారి గర్భంలో పోయి అమ్మవారికి గర్భం వస్తుంది అన్నమాట. అంటే అప్పటికి అమ్మవారి వయసు 12 సంవత్సరాలు మాత్రమే. అంటే అప్పుడు కింద మెచ్యూర్ కావాలి, అంటే పుష్పవాసి కావాలి, రేస్వాలు కావాలి. కాకపోతే అమ్మవారి పూర్వజన్మ యొక్క పాపం వల్ల అదే శాపం వల్ల ఆ విధంగా గర్భం వచ్చిందని మా పెద్దలు నమ్మారు. అయితే అమ్మవారి తల్లిదండ్రులు కానీ అంటే అమ్మవారి అన్నలు ఉన్నారు కదా 4, వాళ్ళు అమ్మాయికి ఏదో తప్పు చేసిందని కొంచెం ఇదై అమ్మవారిని ఏదో చేయాలని చెబుతారు. అమ్మవారి తల్లిదండ్రులు మేము మీడియా వాళ్ళం అన్నా, అట్లా తీయకూడదు. అందుకు మాకు ప్రెస్ వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది కదా. పంపిస్తాను, నేను పంపిస్తాను, నీకే పంపిస్తాను. చూస్తున్నాం కాబట్టి